హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మటన్తో చాలా సింపుల్ డిష్ అన్నమాట. డిష్ అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. మా అమ్మ కోసం చేస్తున్నా. కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ మటన్లోకి కాదు, భయపడొద్దు. 2-3 డేస్ నుంచి నోరు అస్సలు బాగోలేదు. నాకేదైనా హెల్త్ కరెక్ట్గా లేనప్పుడు కొంచెం వెజిటేబుల్స్తో రోటి పచ్చడి నూరుకొని తింటాను. చాలా నచ్చుతాయి నాకు అలాగా. ఈరోజు మనం చేసుకునే డిషెస్ 2: మటన్తో దోసకాయ కర్రీ, బీరకాయతో రోటి పచ్చడి. ఈ 2 డిష్లు మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. నేను ఈ డిష్లోకి బోన్లెస్ మటన్ తీసుకున్నాను. మటన్ని శుభ్రంగా వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనెసి 1 టీ గ్లాస్ వాటర్ పోసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. చాలామంది ఒట్టి ఉప్పు పసుపేసే ఉడికిస్తారు. ఉప్పు పసుపుతో పాటు కొంచెం ఆయిల్, కారం కూడా వేసి ఉడికిస్తే ముక్కలోకి కారం దిగి చాలా బాగుంటుంది. ముక్క చప్పగా ఉండదన్నమాట. ఈ టిప్ మీకు ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి. ఈ డిష్ చేసుకోవటం చాలా ఈజీ. మీ దగ్గర విడి పాత్రల కంటే కూడా చిన్న చిన్న కుక్కర్లు ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మటన్ని విడి పాత్రల్లో ఉడికిస్తే చాలా టైం పడుతుంది. ఇలా కుక్కర్లు యూజ్ చేస్తే ముక్క బాగా ఉడుకుతుంది, టైం తక్కువ పడుతుంది. ఈ గ్రేవీలోకి మసాలా ఎక్కువగా ఏం అవసరం లేదు. కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, వీటితో పాటు కొన్ని టమాటాలు కలిపి గ్రైండ్ చేసాను. అంటే కొంచెం మసాలానే కదా, మిక్సీలో పడదని అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. వాటితో పాటు కొంచెం ధనియాలు కూడా వేసాను. విడిగా ధనియాల పౌడర్ ఉంటే వేయనవసరం లేదు, నా దగ్గర అయిపోయిందనమాట, అందుకే వేసా. గ్రేవీ నేను కొలతలతో సహా చెప్తాను. నాకు ఏ పని చేసినా కొలతలు అయితే ఈజీగా ఉంటుంది. 4 మెంబర్స్కి అనమాట. 4 మెంబర్స్కి 2 ఆనియన్స్, 3 టమాటో, 1/2 కిలో మటన్, ఒక చిన్న సైజు దోసకాయ, 2 పచ్చిమిర్చి ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను దోసకాయ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు లోపలిది యూజ్ చేయను, ఓన్లీ దబ్బలు మాత్రమే యూజ్ చేసుకుంటా. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొన్ని మిక్సీ చేసాం కదా, మిగిలినవి దీంట్లో వేసి వేయించుకోవాలి. దానితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ కూడా వేసి వేగించుకోవాలి. అవి వేగుతూ ఉండగానే ఉప్పు, పసుపు వేయాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాతే కారం వేస్తానన్నమాట. నేను ఏదైనా పని చేసినా, వంట చేసినా కొలతలతోనే చేస్తాను. నాకు అలా చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఉరామరిగ్గా వేసేస్తారు, అయినా భలే కుదిరిపోతాయి. 4 మెంబర్స్కే కాదు, ఇంకా ఎక్కువ మందికి చేసుకోవాలన్నా ఈ కొలతను బట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తా. ఎంతమందికైనా మనం చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు. చాలా వేసిన తర్వాత బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ముక్కలకి ఈ మసాలా ఫ్లేవర్ బాగా పట్టేటట్టు కాసేపు మగ్గనిచ్చాలి. కుకింగ్ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. దోసకాయ మసాలా ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పడుతుందన్నమాట. మనం కారం వేసుకోవాలి కదా, కారం కొంచెం ఇది మగ్గిన తర్వాతే వేసుకుందాం. ఈ గ్రేవీలోకి కారం మామూలు మటన్కి వేసినట్టు వేయనవసరం లేదు, నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. మనం వెజ్జెస్ వేసే వండే మటన్ కానీ చికెన్ కానీ కారం ఎక్కువ పట్టదు. వెజ్జెస్ లేకుండా చేసే చికెన్కి, మటన్కి కారం ఎక్కువ పడుతుంది. మీకు ఒక విషయం చెప్పనా, నేను టీ పెట్టాలన్నా కొలతగానే పెడతా తెలుసా. ఎంతమందికి పెట్టాలో ముందుగా కౌంట్ వేసుకొని మరీ పెట్టుకుంటా నేను టీ. ఎందుకంటే ఎవరికి ఎక్కువ తక్కువ కాకూడదు, టేస్ట్ కూడా మారకూడదు. ఒక్కరికి పెట్టినా అదే టేస్ట్, 10 మందికి పెట్టినా అదే టేస్ట్, అలా క్యారీ చేస్తానన్నమాట. దీనికి గరం మసాలా జస్ట్ వేసామంటే వేసేమన్నట్టు వేస్తే సరిపోతుంది. ఇక మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాం. మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం చల్లి మూత పెట్టి పక్కన పెడదాం. కాసేపు మగ్గుతుంది, ఆ తర్వాత గ్యాస్ కట్టేద్దాం. ప్రాసెస్ అంతా ఒక 15-20 మినిట్సే పడుతుంది. మీకు వీడియోలో చాలా లాంగ్గా అనిపిస్తుంది కదా. మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతుంది. మనకి కూర ఎప్పుడైనా అయిపోయింది అనటానికి అర్థం తెలుసా, పైకి ఆయిల్ తేలుతుంది. అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు గ్యాస్. అంతేనండి, గుమగుమలాడే దోసకాయ మటన్ కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇంకా మన బీరకాయ రోటి పచ్చడికి వేయించుకుందామా.
ఇది కూడా మిక్సీలో వేయను, మన దగ్గరున్న బుజ్జి రోల్లో నూరుతాను. అదిలే నోరు బాగాలేదు కాబట్టి స్పైస్ తక్కువగానే తీసుకుంటున్నాను. 4-5 మిర్చియే తీసుకున్నా. ఈ పచ్చడి మగ్గిన తర్వాత మిక్సీ వేస్తే ఒక్క తిప్పుకే అయిపోతుంది. కానీ పేస్ట్ అయితే తినడం కంటే రోట్లో కచ్చాబచ్చా నూరుకొని అన్నంలో కలుపుకొని తింటే నోటికి చాలా బాగుంటుంది. ఈ రోటి పచ్చళ్ళలో నేను ఏమేమి వేసి నూరుతానో మీరే చూసేయండి. నేను చెప్పటం కంటే మీకు చూస్తే అర్థమవుతుంది కదా. మాకు పచ్చళ్ళు కూడా రావా, నువ్వు చెప్పాలా అంటారా? అలా ఏం కాదండి, అందరికీ అన్నీ వచ్చు. కానీ ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్లో చేస్తారు కదా. బీరకాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటా వేసి మగ్గిస్తున్నా. టమాటా కూడా మగ్గిన తర్వాత చింతపండు కడిగి కూడా దీంట్లోనే వేసా. చింతపండుతో పాటు దంచిన వెల్లుల్లి, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ కలిపి 1 నిమిషం పాటు అలా అలా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత గ్యాస్ కట్ చేసేయాలి. ఈ పచ్చడి చేసుకోవటానికి క్వాంటిటీ తక్కువ కాబట్టి 5 మినిట్స్ కూడా పట్టదు. మీకు తెలుసు కదా, నేను దేంట్లో అయినా కొద్దిగా ఒక చిటికెడ పసుపు వేస్తా. ఎందుకంటే అది యాంటీబయాటిక్ కదా, అందుకోసం. గ్యాస్ కట్ చేసేసాం కదా, ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఏం వేగనీయనవసరం లేదు. పచ్చడి నూరేటప్పుడు దాంట్లో వేసి నూరుకుంటామన్నమాట. మా దగ్గరుండే రోలు బీసీ కాలం నాటి రోలు. మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నదనమాట. 15 ఏళ్ల సర్వీస్ ఉంది దీనికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీన్నే మెయింటైన్ చేస్తున్నా. దీనిలో ఇలా తక్కువ క్వాంటిటీలో ఉండే పచ్చళ్ళు మాత్రమే నూరుతా. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతుంటా. టీలోకి అల్లం, యాలకులు అలాంటివి కూడా కొడుతుంటా. మన పచ్చడి రెడీ అయిపోయింది. శుభ్రంగా రోట్లో నూరుకున్నాం. ఎంత బాగుందో కదా. నా చిన్నప్పటి రోజుల్లో మన అమ్మలు ఇలానే నూరేవాళ్ళు. అప్పుడు వీటి విలువ తెలియదు, ఇప్పుడు మాత్రం బాగా తెలుస్తుంది. అంతేనండి, బీరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.